అండ్ గేట్ ఆఫ్ ఫీలింగ్ అంటే ఇది 18 గేట్స్ సెకండ్ గేట్. ఇది బ్రెయిన్ కి రైట్ సైడ్ లో ఉంటుంది. ఈ గేట్ ఓపెన్ చేసినప్పుడు బాడీలో ఉన్న ఫిజికల్ పవర్ సడన్ గా బూస్ట్ అవుతుంది. ఫస్ట్ గేట్ మెంటల్లీ లిమిట్స్ ని రిమూవ్ చేస్తే సెకండ్ గేట్ బాడీలో ఉన్న ఎనర్జీని ఫోర్స్ఫుల్లీ యాక్టివేట్ చేస్తుంది. ఈ గేట్ యొక్క మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే ఆల్రెడీ టైర్డ్ అయిపోయిన బాడీని రీఎనర్జైజ్ చేయడం, మజిల్స్ కి మళ్ళీ పవర్ ఇవ్వడం, ఎగ్జాషన్ ని టెంపరరీగా సప్రెస్ చేయడం. అంటే ఫస్ట్ గేట్ వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ అన్నిటిని సెకండ్ గేట్ సప్రెస్ చేస్తుంది. అందుకే ఈ గేట్ ని హీలింగ్ అని పిలుస్తారు. కానీ ఇది రియల్ హీలింగ్ కాదు. బాడీ డ్యామేజ్ ని హీలింగ్ చేయదు. పెయిన్ డిసపియర్ అవ్వదు. జస్ట్ దాన్ని సప్రెస్ చేస్తుందంటే దానివల్ల యూజర్ మళ్ళీ ఫైట్ కంటిన్యూ చేయగలుగుతాడు, ఇంకా ఎక్కువ స్ట్రెంత్ తోటే. ఎందుకంటే ఇక్కడ మజిల్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ గా మారిపోతాయి కాబట్టి. కానీ డేంజర్ ఏంటంటే ఆల్రెడీ డ్యామేజ్డ్ మజిల్స్ మీద ఇంకా ఫోర్స్ యూజ్ చేస్తున్నారు. సో డ్యామేజ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. కానీ బయటకేమో పవర్ ఇంక్రీజ్ అవుతుంది. గేట్ ఆఫ్ ఫీలింగ్ ఓపెన్ చేశాక బాడీలో ఈ అడ్రినలైన్ మోడ్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఇదే చెప్తుంది నీ బాడీ లిమిట్ ఆల్రెడీ క్రాస్ చేసింది, కానీ నువ్వు ఇంకా